కలిగినటువంటి వారముగా, ధరించినటువంటి వారముగా, విశేషమైనటువంటి క్రైస్తవ సాక్ష్యాన్ని కలిగి ఉండేలాగున మమ్మలను బలపరచమని, నీ దీనదాసుని మరుగున ఉంచమని మా ప్రభును నీ ప్రియ కుమారుడునైన క్రీస్తు నామమున నిన్ను అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన సంఘమా, 2021వ సంవత్సరంలో ఆఖరు నెలలో ఆఖరు రోజున ఆఖరు ఘడియలలో మనం ఉంటూ ఉన్నాం. విశేషంగా క్రైస్తవులకు ఉన్నటువంటి చక్కటి భాగ్యమని మనమందరం కూడా సంతోషించాలి. ఇతరులకు బహుశా ఇటువంటి భాగ్యం లేదేమోనని అనిపిస్తోంది. అదేమిటనంటే, సంవత్సరం అంతా గడిపిన తర్వాత క్రొత్త సంవత్సరంలోనికి ప్రవేశించినప్పుడు భయభక్తులతో సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆశ్రయించి ఆయనను ఆరాధిస్తూ నూతన సంవత్సరంలో ప్రవేశించడం అనేటువంటిది ఎంతగానో ఆశీర్వాదకరమైనటువంటిది, విశేషమైనటువంటిది మనము గ్రహించాలి. అయితే మన పూర్వీకులు కొన్ని దినాలను అనుసరించేవారు, కొన్ని దినాలను అనుసరించేవారు కాదు అనుకునేలాగున ఉన్నటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి. ఈ నూతన సంవత్సర ఎదుర్కోలు ఆరాధన ఒక 200 సంవత్సరాల వెనకకు వెళితే అంతకుముందు లేదు. దాదాపు 200 సంవత్సరాల నుండి మాత్రమే ఈ అలవాటు ఒకరి నుండి ఒకరికి క్రైస్తవ సంఘాలలో ప్రపంచమంతటా కూడా వ్యాపించి ఉన్నది. జాగరణ చేసి దేవుణ్ణి కనిపెట్టుకొని ఉండేటువంటి సమయం కనుక బైబిల్ పాఠాలు మరి మనం 52 వారాలకి కలిగి ఉంటాం. ఇంకా కొన్ని విశేషమైనటువంటి సమయాలకు కలిగి ఉంటాం. మరి ఈ పాత క్రొత్త సంవత్సర ఎదుర్కోలు ఈ ఆరాధన వందనార్పిత దినమని సాధారణంగా పిలుస్తూ ఉంటారు. ఇది మరి ఎక్కడ ఉన్నది? ఏ పాఠాలు? 5 సంవత్సరాలకు మనకు పాఠాలు ఉంటాయి. ఇప్పుడు మనము బి సరణి నుండి సి సరణిలోనికి వెళ్ళినటువంటి మరి తరుణము వీటిలో ఎక్కడ కనపడదు. మరి పెద్ద కీర్తన పుస్తకంలో ఉన్నవాళ్ళు 282వ పేజీ చూడండి ఒకసారి. ఆరాధన పుస్తకాలు ఉన్నటువంటి వారు 282వ పేజీ. అందులో మనం చదువుతాం, సామాన్య లేక విశేష వందనార్పిత దినము. ఇక్కడ ఆ రోజున మనం ఏం చదువుకోవాలి పాఠాలు అనేది కూడా ఇవ్వబడ్డాయి క్రింద. ద్వితీయోపదేశకాండము, యెషయా గ్రంథము, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక. బాగుంది. మరి మనము స్వార్థ పాఠ్యభాగం చదవాలి కదా, ఇందులో చూపించలేదు. ఈ రకంగా కొన్ని అంటే ఆరాధన క్రమాన్ని ఇంకా పూర్తిగా మనము కలిగి ఉండలేదు. ఏంటంటే పరిణామ దశ. ఇంతకు పూర్వం ఉన్నటువంటిది అదే అచ్చంగా ఇప్పుడు ఉండదు. ఇప్పుడు ఉన్నటువంటిది అచ్చంగా కొన్ని సంవత్సరాల తర్వాత ఉండబోదు. ఇలాంటి మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అందుకనే పాత నిబంధన పాఠం చదివేటప్పుడు కూడా తడబడ్డాను, ఏది చదవాలి ఏమిటి అని. నిజానికి ఇక్కడ ఉంచబడినటువంటి పాఠ్యభాగాలు క్రొత్త సంవత్సరం కొరకు, ఆరాధన కొరకు ఇవ్వబడినటువంటి పాఠ్యభాగాలు.
అయితే ఇక్కడ 282వ పేజీలో ఉన్నటువంటి పాఠ్యభాగాలు పాత క్రొత్త సంవత్సర ఆరాధనకు, అంటే ఈ ఎదుర్కోలు ఆరాధన, జాగరణ ఆరాధనకు సంబంధించినటువంటి పాఠాలుగా ఉన్నాయి. కాబట్టి సువార్త పాఠ్యభాగమును ఒకవేళ మనం చొప్పించాలి అని అంటే లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుండి 9 వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చేర్చవచ్చు. విషయం ఈ విధంగా ఉంది. అయితే మనము దేవుని వాక్యాన్ని సందర్భ సహితంగా ధ్యానించాలి కనుక మరి భక్తి శ్రద్ధలతో మనము ఆయన మనస్సు ఏమై ఉన్నదో, ఆయన మనతో ఏమని మాట్లాడుతూ ఉన్నాడో మనము ధ్యానం చేద్దాం. మనమందరం కూడా లూథరన్ సంఘస్థులమని చెప్పి సంతోషిస్తూ ఉంటాం. 500 సంవత్సరాల పైచిలకు మరి చరిత్ర ఉన్నది దీనికి అని సంతోషిస్తూ ఉంటాం. లూథర్ మహానుభావుడు సంఘాన్ని సంస్కరించక ముందే కొంతమంది మరి వేర్పాటువాదులు, అంటే అప్పట్లో ఉన్నటువంటి ఆర్సిఎం, ఆ రోజుల్లో ఆర్సిఎం అని పిలువబడేది కాదు, తర్వాత రోజుల్లో ఆర్సిఎం అని అది నిక్నేమ్గా పిలువబడింది. అయితే లూథర్ మహాశయుడు ఈ మరి సంస్కరణ తీసుకురాకముందు కొంతమంది వేర్పాటువాదులు, అంటే సంఘంలో ఈ తప్పులున్నాయి, ఆ తప్పులున్నాయి, దిద్దుబాటు ఉండాలి అని ఆశించినటువంటి వారు మరి వేరే డినామినేషన్లుగా అవతరించారు. అనాబాప్టిస్టు, మొరేవియన్ చర్చ్, ఇలాగా కొన్ని సంఘాలు లూథరన్ సంఘం పుట్టకముందే అంటే ఇన్సిగ్నిఫికెంట్ అనమాట, అంతగా గుర్తింపు పొందినటువంటి డినామినేషన్లుగా అవి ఆ రోజుల్లో ఉండేవి. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మొరేవియన్ అనేటువంటి సంఘంలో భక్తి శ్రద్ధలు ఎక్కువగా విశేషమైనటువంటి రీతిలో ఉండేవి. మరి ఈ ప్రొటెస్టెంట్స్లో దేవుని యొక్క ప్రేరణ మేరకు వారికి ఉన్నటువంటి భయభక్తులను బట్టి వేరే వేరే డినామినేషన్లు పుట్టుకొచ్చే కొంతమంది నాయకుల వలన జాన్ వెస్లీ అనేటువంటి ఒక భక్తుడు ఉండేవాడు 200 సంవత్సరాల క్రితం. ఆయన మెథడిస్ట్ సంఘాన్ని స్థాపించాడు. ఆయన రోజుల్లో ఈ మొరేవియన్ అనేటువంటి సంఘంలో ప్రార్థనలు, జాగరణ ప్రార్థనలు ఉండేవి. ఎప్పుడంటే సంవత్సరానికి ఒకసారి ఈ మనం చేస్తున్నటువంటి ఈ పాత క్రొత్త సంవత్సర ఆరాధనలాగా వాళ్ళు చేసేవారు. 200 సంవత్సరాల క్రితము ఏ టైంలో పడుకునేవాళ్ళు, లేకపోతే ఒక 50 సంవత్సరాల క్రితం పడుకునే సమయం ఏది అని మనం గమనించినట్లయితే తేడా ఉంటుంది. ఈ రోజుల్లో అన్ని తికమకగా ఉన్నది. చంటి పిల్లోడు కూడా 11, 12 అయితేనే కానీ పడుకోడు. పూర్వపు దినాల్లో ఆ రకంగా కాదు. 7, 7:30 అయిందంటే పక్కలు సర్దుకుంటారు. 8 గంటలకల్లా అందరూ నిద్రపోతారు. కాబట్టి జాగరణ అనేటువంటిది ఆ రోజుల్లో 7 గంటల సమయంలో ప్రారంభించబడేది ప్రార్థన. ఇప్పుడు మనం 10 గంటలకు స్టార్ట్ చేస్తున్నాం. వాళ్ళు 7 గంటలకి స్టార్ట్ చేసి 12 గంటల వరకు, అంటే నూతనమైనటువంటి దినంలోనికి ప్రవేశించే వరకు ధ్యానంలో గడిపి ఆ తర్వాత సెలవు తీసుకుంటారు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అంతేగాని పూర్తిగా తెల్లవారేంత వరకు ఉండరు. జాగరణ అంటే మెలకువగా, పూర్తిగా మెలకువగా ఉండడం అని అర్థం. అయితే ఇది ఈ జాన్ వెస్లీ అనేటువంటి ఆయనకి బాగా నచ్చింది. సంవత్సరానికి ఒకసారి ఇలా జరుగుతూ ఉంటే 1733లో ఇది ప్రారంభించబడింది. అది ప్రభావితం చేసింది ఇతన్ని. ఎందుకంటే ఈయన చాలా భయభక్తులు కలిగినటువంటి వాడు, ఒక మహా
డినామినేషన్ను స్థాపించినటువంటి వ్యక్తి. ఈయన ఒక 5 సంవత్సరాల తర్వాత ఏం చేసాడు అని అంటే, తాను మరి నెల నెల మనం ఆల్ నైట్ ప్రేయర్ అంటాం, హోల్ నైట్ ప్రేయర్స్ అని, ఇది ఆయన ఆ రోజుల్లోనే ప్రారంభించాడు. అమావాస్య, ప్రతి నెల అమావాస్య రోజున పూర్తిగా మెలకువగా ఉండి, ఆ రాత్రంతా మెలకువగా ఉండి దేవుని సన్నిధానంలో గడపటం. ఆ రకంగా మరి జాన్ వెస్లీ అనేటువంటి భక్తుడు చాలా విశేషమైనటువంటి పరిచర్య క్రీస్తు సంఘంలో చేశాడు. పాత నిబంధనల రోజుల్లో మనం చూసినట్లయితే జాగరణ అనేటువంటిది ఒక తప్పనిసరి భక్తిని తెలియజేసేటువంటి ఒక ప్రక్రియ. విశేషమైనటువంటి అక్కర ఉన్నప్పుడు, విడుదల కావలసి ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో జాగరణ చేస్తే ఆ ప్రార్థనకు చాలా విలువ ఉంటుంది, దేవుడు సంతోషిస్తాడు. నిజానికి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ రకంగా తండ్రితో స్నేహం కలిగి ఉండటానికి విశేషమైనటువంటి మరి ఒత్తిడులు వచ్చినప్పుడు రాత్రంతా కూడా జాగరణలో ఉండేవాడు. ఇస్కరియోతు యూదా వచ్చి యేసు ప్రభు వారిని పట్టుకోకపోయి ఉంటే, అప్పగించకుండా ఉండుంటే రాత్రంతా జాగరణలో ప్రార్థనలో ఉండేవాడు అనమాట. ఆ విధంగా క్రీస్తు ప్రభు వారు విశేషమైనటువంటి సమయాలలో రాత్రంతా మెలకువగా ఉండేవాడు. కీర్తనకారుడు 102వ కీర్తనలో తన బాధను వ్యక్తం చేస్తాడు. రాత్రిపూట ఒంటరిగా పిచ్చుకలాగా నేను దిగులుగా ఉన్నాను, నాకెవరు సహాయం లేరు అని తన నిస్సహాయ స్థితిని వ్యక్తపరుస్తూ ఉంటాడు. పాత నిబంధనల రోజుల్లో ఇశ్రాయేలీలకు ఎప్పుడు విడుదల దొరికింది అంటే రాత్రిపూటే విడుదల దొరికింది. ఐగుప్తు దేశం యొక్క చెర నుండి వాళ్ళు విడిపింపబడి వాగ్దాన దేశంలోనికి ప్రవేశించడానికి దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. చాలామందికి తెలియదు, అది వివరం తెలియక అది ప్రజలకు, సామాన్య విశ్వాసులకు అందుబాటులో లేకుండా పోయింది. తెగుళ్ళు ఇవన్నీ రప్పించడం, ఆ విధంగా ఫరోకి బుద్ధి వచ్చి ఇక వీళ్ళని వదిలిపెట్టేస్తాడు అన్నట్లుగా ఫరోకి బుద్ధి వచ్చేలాగా రకరకాల తెగుళ్ళు, ఇవన్నీ ఎన్ని పంపినా కూడా ఫరోకి బుద్ధి రాదు. చివరికి ఏంటంటే తొలిచూలు బిడ్డలు అందరూ చంపబడేలాగున దేవుడు మరి ఫరోకు హెచ్చరిక ఇచ్చినప్పటికీ అది కూడా ఖాతరు చేయడం. కానీ తొలిచూలు వాళ్ళందరూ చనిపోయారు. అది ఎలా సాధ్యం అవుతుంది? కరోనా వచ్చిందంటే పేద గొప్ప లేదు, పెద్ద చిన్న లేదు అన్నట్లుగా ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారు. వయసుతో నిమిత్తం లేదు, ఆడ మగ అని లేదు, ఆ దేశం ఈ దేశం అని లేదు. మరి ఖచ్చితంగా జ్యేష్ఠ కుమారులు ఎందుకు చచ్చిపోయారు, ఎలా చచ్చిపోయారు అనేది చాలా ఆశ్చర్యం. అది మనకు ఆ డౌట్ ఉంటుంది కానీ వివరం తెలియదు మనకు. మరణదూత ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి గృహాలన్నింటినీ, ఐగుప్తీయుల గృహాలను దర్శించి జ్యేష్ఠపుత్రులను చంపేసింది. అది ఎలాగ సాధ్యం అని అంటే, ఆ రోజుల్లో పెద్ద కొడుకులు నేల మీద పడుకునేవారు, పిల్లలందరూ మంచాల మీద పడుకునేవాళ్ళు, అన్నదమ్ములందరూ, అక్కచెల్లెళ్ళందరూ
మంచాల మీద పడుకుంటే మొదట పుట్టినవాడు మాత్రము నేల మీదే పడుకునేవాడు. అయితే ఈ భూమిలో రకరకాల మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. భూమి బ్రద్దలయ్యి భూకంపం వచ్చి రకరకాలుగా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. అదేవిధంగా ఈ ఐగుప్తు ప్రాంతంలో భూమి బ్రద్దలై దాని లోపల నుండి విషవాయువు బయటకు వచ్చింది. ఆ విషవాయువు బయటకు వచ్చి ఎలా వ్యాపిస్తుంది అంటే పైకి రాదు. ఎలాగంటే డెంగ్యూ వ్యాధి ఉదాహరణకి మోకాళ్ళు పైకి అది ఎగరదు, మోకాళ్ళ ఎత్తు వరకే ఆ దోమ ఎగురుతుంది. కాబట్టి మోకాళ్ళ వరకు మీరు ఏ నూనె ఏదో రాసుకొని వేస్తే మీకు ఆ దోమ కాటు బారి నుండి మీరు తప్పించుకోవచ్చు అని మనం వింటూ ఉంటాం. అంత ఎత్తు వరకు మాత్రమే అది ఎగరగలదు. అదేవిధంగా ఈ విషవాయువు నేల మీద అలా ప్రాక్కుంటూ వెళ్తుంది తప్ప ధూపం వేస్తే, సాంబ్రాణి వేస్తే అలా పైకి పొగ వచ్చినట్టుగా రాదు. ఈ విషవాయువు అలా నేల మీద పాములాగా పాక్కుంటూ వెళ్తూ ఉంటుంది అంతవరకు. ఇప్పుడు ఇది ఎవరికి ఎఫెక్ట్ అయింది మరి కుటుంబంలో? ఈ ఐగుప్తీయులకు మాత్రమే ఈ అలవాటు ఉంది. జ్యేష్ఠ కుమారుడు నేల మీద పడుకోవాలి. ఆ రకంగా వాళ్ళు తుడుపు పెట్టబడ్డారు. రాత్రిపూట ఈ రకంగా వాళ్లకు విడుదల దొరికింది ఇశ్రాయేలీయులకు. దానికి ముందే మీరందరూ చక్కబెట్టుకోండి, మీ ఇరుగు పొరుగు వాళ్ళు, మీ స్నేహితులు, మీతో స్నేహంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ, ఇదిగో మాకు పెళ్ళుంది, నీ నగలు ఒకసారి ఎరువివ్వు, మళ్ళీ నీకు ఇచ్చేస్తాను, పెళ్ళి అయిపోయాక మళ్ళీ తీరికి ఇచ్చేస్తాను అని ఎరువు తీసుకొని వాళ్ళ ఆస్తులన్నీ కూడా మీరు కైవసం చేసుకోండి. ఇవన్నీ జరిగాయి. అవన్నీ వీళ్ళు సంకన పెట్టుకొని వాళ్ళ ఆస్తులు ఇవన్నీ కూడా కొల్లగొట్టినట్లుగా, యుద్ధం లేకుండానే కొల్లగొట్టినట్లుగా, యుద్ధం లేకుండానే చావులు సంభవించినట్లుగా దేవుడు మహత్తరమైనటువంటి విడుదలను ఈ రాత్రిపూట ఇచ్చాడు. ఈ అమెరికాలో అటువంటి ప్రాంతాలలో మనం చూసినట్లయితే తెల్లవాళ్ళకి నల్లవాళ్ళకి చాలా విభేదాలు ఉండేవి. పాత రోజుల్లో తెల్లవాళ్ళు నల్లవాళ్ళని చాలా హీనంగా చూసేవారు. పిగ్మీస్ అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. పిగ్మీస్ అని అంటే అడవిలో ఉన్నటువంటి నల్లవాళ్ళు. వాళ్ళకి బట్ట కట్టడం కూడా తెలియదు. బట్టలు కట్టుకోవాలా, అసలు బట్టలు కట్టుకున్న వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు అనేది తెలియదు వాళ్ళకి. అటువంటిది అమెరికా జూలో, జూ అంటే ఏంటి, జంతు ప్రదర్శనశాల. కోతులు, పలానా కోతులు ఈ బోన్లో ఉంటాయి, పలానా పులులు ఈ బోన్లో ఉంటాయి, తెల్ల పులులు ఇటువైపు ఉంటాయి, తెల్ల కొండ చిలువ ఇటువైపు ఉంటుంది. ఇలాగ అన్ని జంతువుల్ని ప్రదర్శించేటువంటి జూలో ఈ మనుషుల్ని తీసుకొని వచ్చి పెట్టేవారు. పిగ్మీస్ని వాళ్ళు కూడా ఒక జంతువులాగా. నల్లవాళ్ళకి ఇంత దయనీయమైనటువంటి స్థితి ఉండేది ఒకప్పుడు. అబ్రహాం లింకన్ మహానుభావుడు, మనకు మరి అంబేద్కర్ ఎలాంటి వాడో అలాగా ఆ రోజుల్లో ఈ నల్లవాళ్ళకి స్వాతంత్రం కావాలని చెప్పేసి మరి ఉద్యమించినటువంటి వాడుగా మనం చూస్తాం. నల్లవాళ్ళు తెల్లవాళ్ళు ఏ రకంగా విభేదాలు కలిగి ఉండేవాళ్ళు ఏంటంటే, మన దేశంలో అంటరానితనం ఎలా ఉంది, బేపనోడు, అంటరానివాడు, ఈ తేడాలు ఎలా ఉండేవో ఆ రకంగా ఉండేవి. ఉదాహరణకు ఒక సినిమా థియేటరు, ఆ సినిమా థియేటర్లో అందరూ కూర్చుంటారు, టికెట్ కొన్న వాళ్ళందరూ కూడా కూర్చుంటారు, చూస్తారు, మరుగుదొడ్లకు వెళ్తారు. కానీ నల్లవాళ్ళ పరిస్థితి ఏమిటి? వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి,
అందుకని చెప్పేసి ఫస్ట్ క్లాస్లో కూర్చోడు. ఈ నల్లవాళ్ళకి అందరికీ వేరే సెక్షన్, సీటింగ్ అరేంజ్మెంట్ వేరే, కలవకూడదు, తెల్లవాళ్ళతో కలవకూడదు. మరుగుదొడ్లు కూడా అంతే, తెల్లవాళ్ళు వెళ్ళేటువంటి మరుగుదొడ్లకు ఈ నల్లవాళ్ళు వెళ్ళకూడదు. అలాంటి దుస్థితి మన దేశంలో ఉండేది ఒకప్పుడు. అలా వెనక్కి వెళ్తే చాలా భయంకరంగా ఉండేది. మన దళితుల యొక్క పూర్వీకుల అడుగుల జాడలు కూడా తెలియకూడదు, వెనకాల చీపురు కట్టుకొని నడవాలి. వేసిన అడుగు మట్టి జాడ కూడా తెలియకూడదు. ఇలాగ రకరకాలైనటువంటి భయంకరమైనటువంటి ఆచారాలు పూర్వ దినాల్లో ఉండేవి. యాకోబు మరి తన కొడుకు యోసేపు ఆహ్వానం మేరకు కరువు దినాలలో ఇక చేసేది లేక వాగ్దాన దేశం నుండి ఐగుప్తు దేశానికి వెళ్తారు. అక్కడ యోసేపు ఉన్నాడు కాబట్టి చాలా చక్కగా సంతోషంగా గడుపుతూ ఉంటారు. అప్పుడు మొదటి రోజుల్లో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి ఫరో గారికి పరిచయం చేస్తాడు తన కుటుంబాన్ని. అప్పుడు ఫరో గారు ఆ మాట ఈ మాట మాట్లాడుతూ నీ వయసు ఎంత అని అడుగుతాడు. నా వయసు ఎంత అని చెప్తాడు. అది ఇప్పుడు మనకు అవసరం లేదు. కానీ ఏమిటి అని అంటే, మీ వృత్తి ఏమిటి అని అడిగితే మేము గొర్రెల కాపులు అని చెప్పకూడదు అని ముందే వార్నింగ్ ఇస్తాడు. ఇంటర్వ్యూలో పలానా విధంగా మనం ఆన్సర్ చేస్తే నీకు ఉద్యోగం వస్తుందని మనం చెప్తా ఉంటాం సరే. ఆ రకంగా ఫరోతో మాట్లాడినప్పుడు మాత్రం మన కుల వృత్తిని చెప్పకూడదు. గొర్రెలు కాసుకోవడం మన కుల వృత్తి, అది వాళ్ళకి అసహ్యం. మనం లోకం అయిపోతాం. ఈ రోజుల్లో బాటా కంపెనీ ఓనర్ ఎవరు? మరి ఏ కులస్తులు బాటా కంపెనీకి ఓనర్గా ఉంటూ ఉన్నారు? చాలా విచిత్రం అనిపిస్తూ ఉంటుంది. ఈ రకంగా మరి పాత నిబంధన రోజుల్లో ఇశ్రాయేలీలు బాధలను అనుభవించి యెహోవా దేవుని వలన విమోచన పొందినటువంటి వారుగా ఉండి కొంతకాలం తర్వాత భక్తి సన్నగిల్లి వాళ్ళు ఏ రకంగా మరి దేవుని నుండి తొలగిపోయేవారో దానిని బట్టి దేవుడు వారికి ఏ విధంగా మరి బుద్ధి చెప్తూ ఉండేవాడో మనం చూస్తూ ఉంటాం. కీర్తనల గ్రంథంలో 90వ కీర్తన తరచుగా మనం చదువుతూ ఉంటాం. అందులో మనం చూసినట్లయితే 12వ వచనం, చాలా ఈ పాత క్రొత్త సంవత్సర ఆరాధన సమయంలో మనం ఇటువంటి మాటలు మనసులో ఎంచుతూ ఉండాలి. మా దినములు లెక్కించుట మాకు నేర్పము. ఎందుకంటే మోషే రాసిన పాట అది. మోషే రాసినటువంటి పాటలో ఈ మాటలు ఉన్నాయి. మోషే పాపం 40 సంవత్సరాలు ఇన్ని లక్షల మందిని నడిపించి ఎంత విసిగిపోయి ఉంటాడు. నరుని ఆయువు 70 సంవత్సరములు, అధిక ఫలము నీడల 80 సంవత్సరములు. ఏది ఏమైనప్పటికీ మాకు జ్ఞాన హృదయం కలుగు చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము అని చెబుతూ, నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. ఈ కరోనా దుర్దినాలలో ఇలాంటి మాట తప్పకుండా మనం అనుకోవాలి. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది.
మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. ఈయనేమో ఐగుప్తులో దాసగృహంలో 400 సంవత్సరాల పాటు 430 సంవత్సరాల పాటు ఉండిపోయి అక్కడ సెకండ్ సిటిజన్స్ లాగా దాసులుగా ఉండిపోయి యజమానుల చెప్పు చేతుల్లో ఉండి మరి ఇప్పుడు విడుదల పొందుతూ ప్రయాణంలో ఉన్నటువంటి ఈ మోషే నాయకుడిగా ఉంటూ ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సమయంలో పాడినటువంటి పాటని మనం గమనించాలి. మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. నిజమే, మన జీవితాల్లో ఈ సంవత్సరంలో ఆయా కుటుంబాలలో, ఒకవేళ అందరి కుటుంబాలలో సమస్యలు లేకపోయినప్పటికీ ఆయా కుటుంబాలలో ప్రాణాంతకమైనటువంటి ప్రమాదాలు, ప్రాణాంతకమైనటువంటి అనారోగ్య పరిస్థితులు, ప్రాణాంతకమైనటువంటి లేకపోతే ఆస్తి విషయంలో మరి పరువు నష్టమైపోయేటువంటి పరిస్థితులు, ఇలాంటివి చోటు చేసుకున్నాయి. ఎంతోమంది పాస్టర్ గారు కాబట్టి వచ్చి వాళ్ళ బాధలు వ్యక్తపరుస్తూ ఉంటారు. వీటి నుండి విముక్తి కోసం ప్రార్థించండి మా తరపున అని అడుగుతూ ఉంటారు. కాబట్టి మోషే చక్కగా తన దీన స్థితిని ఒప్పుకుంటూ ఉన్నాడు. ప్రజలందరి పక్షంగా ఈ పాట పాడుతూ ఉన్నాడు. మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. అయితే మన పరిస్థితి ఎలా ఉన్నది? నిజంగా దేవుని ఆశీర్వాదానికి మనం ఏమన్నా అర్హులమా అని అంటే లూకాసు వార్తలో ఉన్నటువంటి మాట 13వ అధ్యాయంలో మనం చూసాం కదా. 6 నుండి 9 వరకు చదువుకున్నటువంటి మాటలు. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ఈ అంజూరపు చెట్టుకి 3 ఏళ్ళు వచ్చినాయి. 3 ఏళ్ళు వచ్చినాయి అంటే చక్కగా కాయలు కాయాలి, ఫలాలు ఇవ్వాలి. కానీ అది కాయలు కాయడం లేదు, పండ్లు పండటం లేదు. యజమానుడికి చిరాకు వేసింది. ఎందుకంటే వ్యాపార పంట. కొన్ని పంటలు మామూలుగా మన ఆకలి తీర్చేటువంటి పంటలు వేసుకుంటాం. కొన్ని పంటలు అయితే వ్యాపారం కోసం పండిస్తూ ఉంటాం. కొంతమంది అయితే దొంగతనంగా గంజాయి కూడా పండిస్తూ ఉంటారు, డబ్బులు వస్తాయని. వ్యాపారపు పంటలు పొగాకు, పత్తి, మరి చేపల పంట. ఈ రోజుల్లో చేపలు కూడా పంట, వ్యాపారం, బాగా డబ్బులు గడించవచ్చు. ఇక్కడ ద్రాక్ష తోట అనేటువంటిది కూడా ఆ రకంగా వ్యాపారపు పంట పండేటువంటి ఆ పొలం అది. ఆ పొలంలో విశేషమైనటువంటి నచ్చినటువంటి చెట్లను నాటుకుంటూ ఉంటారు ఆ రోజుల్లో. ఉదాహరణకు ఈ అంజూరపు చెట్టు ద్రాక్ష తోటలో నాటాడు. కానీ అది ఫలాలు ఇవ్వటం లేదు. దానివల్ల అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతం అంతా కూడా, ఆ భూమి అంతా కూడా నిస్సారమైపోతుంది. అది ఆ సారం ఏదో ఈ ద్రాక్ష గెలలకు, ద్రాక్ష తీగకు, ద్రాక్ష వల్లికి దక్కితే బాగుంటుంది కదా. అనవసరంగా దీనికి పోతుంది, వృధా అయిపోతుంది. సారం, భూమి సారం అంతా వృధా అయిపోతుంది. కనుక దీన్ని తొలగించాలి, పెరికివేయాలి అంటే అప్పుడు ఈ పనివాడు ఏమంటాడంటే, తోటమాలి, ఒక్క సంవత్సరం ఓపిక పట్టు యజమాని, ఈసారికి నేను ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఇది ఫలాలు ఇచ్చేలాగా దీన్ని చేస్తాను అని మరి చక్కగా అడుగుతాడు. ఒకవేళ మనం కూడా ఈ 2021వ సంవత్సరంలో ఫలించని కొమ్మలాగా ఉండిపోయామేమో ఆయన దృష్టిలో. మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఏ విషయంలో ఆయన దృష్టిలో మనం ఫలించకుండా మిగిలిపోతూ ఉన్నాం, దేవుడికి కోపం రప్పిస్తూ ఉన్నాం, పరలోకపు తండ్రికి కోపం రప్పిస్తూ ఉన్నాం.
నిర్గమకాండం 34వ అధ్యాయము 7వ వచనం చూడండి. చాలా 7వ వచనం ఒకటి చదువుతాను, నేను చదువుతాను చూడండి. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులనుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల దోషమును కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించాను. ఇది కొంచెం విచిత్రమైనటువంటి మాటలాగా ఉంటుంది. అదేమిటంటే దేవుని యొక్క కృప పాపం చేసే వాళ్ళని క్షమించడానికి ఉంది. దేవుని యొక్క కృప పాపులను క్షమించడానికి ఉంది. దేవుని యొక్క కోపము దోషులను శిక్షించడానికి ఉంది. ఆ తేడా ఒకటి చక్కగా గమనించాలి ఇక్కడ మనం. యెహోవా యొక్క క్షమాగుణం పాపాన్ని క్షమించడానికి ఉంది, కానీ యెహోవా యొక్క కోపము దోషులను శిక్షించడానికి ఉంది. అంటే సహజంగా మనము తల్లిదండ్రులు షుగర్ వ్యాధిగ్రస్తులైతే పిల్లలకి అది వచ్చేస్తుంది, సంక్రమిస్తుంది, వంశపారంపర్యం. ఆ విధంగా ఆదాము అవ్వల యొక్క దోషము, ఆదాము అవ్వల యొక్క పాపము మన నరనరాలలో సంక్రమించింది. పాపమునకు వారసులంగా మనం అలా పుట్టుకొస్తూ ఉన్నాం. కాబట్టి క్షమించడానికి, కృప చూపడానికి దేవుడు ముందుకు వస్తాడు. కానీ మనకు ఫ్రీ విల్ అనేటువంటిది ఇచ్చాడు దేవుడు, స్వేచ్ఛా మనస్సు. ఆదామావులకు స్వేచ్ఛా మనస్సు ఇచ్చాడు. మీరు చక్కగా విహరించండి, తోటంతా కూడా విహరించండి, మీకు ఏది నచ్చితే అది తినండి, కానీ ఒక షరతు, ఫలాని చెట్టున ఉన్నటువంటి ఫలము తినకండి, ఎందుకంటే మీ మంచి కోసమే చెప్తున్నాను. ఫ్రీ విల్, మీకు స్వేచ్ఛా మనసు ఇచ్చాను. ఎక్కడ ప్రమాదం ఉన్నదో అది కూడా మీకు చెప్పేస్తున్నాను అని అంటే వీళ్ళు వెళ్ళా, అది దోషము. వీళ్ళు ఈ రకంగా తల్లిదండ్రులు ఈ తరం కానీ ఆ తరం కానీ ఏ తరంలోనైనా సరే దోష శిక్ష అనుభవించవలసిందే. ఉదాహరణకు మరి పర్ణశాల, లేకపోతే యెరూషలేము దేవాలయము, అందులో యాజకులు, ఇలాంటి వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకు ఏలీ ఉన్నాడు. ఏలీ కొడుకులు మంచివాళ్ళు కాదు, ఏలీ మంచివాడే, ఏలీ కొడుకులు మంచివాళ్ళు కాదు. మరి మంచివాళ్ళు కానప్పుడు నువ్వు మంచిగా ఉన్నవాడివి, వాళ్ళని ఎందుకు మంచిగా పెంచలేకపోయావు? ఏలీ కుమారులు మరి దేవుని ఉగ్రతకు గురయ్యారు. అదేవిధంగా ఏలీ కూడా మరి సహజమైనటువంటి మరణించలేదు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోవచ్చు. మనంతటా మనము బుద్ధిపూర్వకంగా చేసేటువంటిది ఏదైనా ఉంటే దాన్ని ఏమాత్రం క్షమించడు. మనం చేసినటువంటి ఈ దోషం వలన, ఉదాహరణకు ఒకప్పుడు ఒక 30-40 సంవత్సరాల క్రితం ఎయిడ్స్ వ్యాధి చాలా భయంకరంగా ఉండేది. తల్లిదండ్రులను బట్టి
వాళ్ళ దోషాన్ని బట్టి, వాళ్ళ యొక్క అతిక్రమమును బట్టి అది పిల్లలకు శాపంగా మారేది. ఈ విధంగా మరి పాత నిబంధన రోజుల్లో దేవదేవుడు వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు. మీ దోషము వలన 4 తరాలు 3 తరాల వరకు నేను మరి నా కోపాన్ని చూపిస్తాను, నా ఉగ్రతను చూపిస్తాను అని చెబుతూ ఉన్నాడు. మనము ఒక సంవత్సరం కోసం ఆలోచిస్తున్నాం. 2021 గతించిపోతుంది, 2022లోకి సమర్థవంతంగానే ప్రవేశించగలుగుతున్నాం అని ఒక తృప్తి మనలో ఉంటుందేమో. కానీ మన కుటుంబాల పరిస్థితి ఏమిటి? మన సమాజం పరిస్థితి ఏమిటి? మన నుండి మన కుటుంబానికి శాపం ఉన్నదా, దీవెన ఉన్నదా? దావీదు భక్తుడు చక్కగా ప్రార్థిస్తాడు కదా, నా కుటుంబం నీ సన్నిధానంలో ఎప్పుడు ఉండాలి, నీ దేవుళ్ళు ఎప్పుడు అందుకోవాలి, అంతకు మించి నాకేమీ కోరుకోవటం లేదు. విస్తారమైనటువంటి రాజ్యాన్ని కానీ, విస్తారమైనటువంటి ధనాన్ని కానీ, పరువు ప్రతిష్టలు కానీ ఇవేమీ నేను కోరటం లేదు. కానీ నా కుటుంబము నీ దీవెనలకు పాత్రులుగా ఉండాలి. ఆ రకంగా మరి మనం కూడా మన కుటుంబాల విషయమై దేవుని సన్నిధానంలో ప్రార్థించాలి. దేవుడు తప్పకుండా మనలను క్షమిస్తాడు, ఆదరిస్తాడు. యాకోబు పత్రిక ఒకసారి చూద్దాం. నాలుగవ అధ్యాయము 13, 14, 15 వచనాలు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతము రండిని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. దేవుడు మనకు స్వేచ్ఛ మనసుని ఇచ్చాడు, ఫ్రీ విల్ ఇచ్చాడు. కనుక ఎలా పడితేలా జీవించేస్తే కుదరదు. మనం సంతోషించాలి, అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలని దేవుడు కూడా ఇష్టపడుతూ ఉన్నాడు. మనం సంతోషంగా ఉండాలని దేవుడు కూడా ఇష్టపడుతూ ఉన్నాడు. సంతోషంగా ఉండాలంటే ఏంటి? ఒక ప్రణాళిక వేసుకొని దాని ప్రకారంగా దేవుణ్ణి మర్చిపోవడమా? దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోనకుండా మన సొంత ప్లాన్లు వేసుకోవడమా? 2022లో ఇలా చేయాలి అలా చేయాలని అనుకోవడమా? నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించమని రండని చెప్పుకునే వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? కీర్తన గ్రంథంలో మనం చూస్తాం అనేక చోట్ల, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు. చూడండి ఒకసారి కీర్తన గ్రంథంలో 8వ కీర్తన 'ఉమ్, చాలా చక్కగా వచనం చెప్పకుండానే తీసావు. 4వ వచనం, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు. ఈ మాటలు చెప్పుకోవడానికి ముందుగా ఏమంటున్నాడంటే, ఈ సృష్టి చాలా విశేషమైనటువంటిది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు
అంత మహనీయమైనటువంటి వి ఈ విశ్వంలో ఉంటే నువ్వు 6 అడుగులు వాడివి, నువ్వు చచ్చిపోతే 6 అడుగులు 3 అడుగులు స్థలం నీకు. నక్షత్రం సైజ్ ఎంత? కొన్ని లక్షల కోట్ల రెట్లు అని చెప్పడానికి కూడా లేదు మన మన శరీరంతో పోల్చి చూస్తే. యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనుపరచువాడా. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా అని ప్రారంభించి, ఆ మహిమల దేవుడు ఇంత మహనీయమైనటువంటి సూర్యచంద్ర నక్షత్రాలను నిర్మించినటువంటి ఆ దేవుడు ఈ నక్షత్రాల ముందు మనిషి ఏపాటివాడు? మనిషిని నువ్వు లెక్క చేయడం అవసరం లేదు. అలాంటిది దేవుడు మనలను ప్రేమించి మన కొరకు ప్రాణత్యాగం చేయడానికి నరమాత్రుడిగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి ధన్యజీవులు మనము. ఇటువంటి ధన్యత ఉన్నటువంటి మనము దానికి తగినట్లుగా జీవించాలి. పాతదాన్ని మనం మర్చిపోకూడదు. కృతజ్ఞత అంటే జరిగిన దానిని జ్ఞాపకం చేసుకోవడము. ఇంకొక మాటలో చెప్పాలంటే జరిగిన మేలును జ్ఞాపకం చేసుకోవడము. మనకు దుర్మార్గత ఉన్నట్లయితే జరిగిన దాన్ని ఆ మేలును మర్చిపోతాం. 2021వ సంవత్సరంలో ఏ మేళ్ళు జరిగినాయి, కొన్ని సంవత్సరాల తర్వాత ఒకవేళ మనం బ్రతికి ఉంటే మనం చెప్పేటువంటి స్థితిలో ఉండకపోవచ్చు. లేకపోతే 2010లో ఏ మేళ్ళు జరిగినాయి, 2015లో ఏమేమి మేళ్ళు జరిగినాయి. కాబట్టి కృతజ్ఞత అనేటువంటిది జరిగిన పనిని, జరిగిన మేలును జ్ఞాపకం చేసుకోవడము. 2022లో మనం ప్రవేశిస్తున్నాము అని అంటే కృతజ్ఞతాభావంతో, వందనార్పితమైనటువంటి మనసుతో దేవుణ్ణి ఎదుర్కోవాలి. ఆ రకంగా మరి దేవదేవుడు మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో మరిన్ని మేలులు అందించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ దేవదేవుణ్ణి మనము ఎలా ఆశ్రయించాలి, ఏ విధంగా ముందుకు సాగాలనేటువంటిది ఒకటి చెప్పి ముగించాలనుకుంటున్నాను. ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మనం చూద్దాం. ప్రతిదానికి సమయము కలదు, ప్రతిదానికి సమయం కలదని చెప్పేసి ఒకటి పాజిటివ్, ఇంకొకటి నెగిటివ్ చెప్తూ ఉంటాడు. ఒకటి మేలు, ఇంకొకటి కీడు, రెండింటికి కూడా సమయం ఉంది. ఆకాశం కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు, పుట్టుటకు చచ్చుటకు. పుట్టడానికి వ్యతిరేకం చావడం. కాబట్టి అన్ని వ్యతిరేకతలు ఇక్కడ చూపిస్తూ ఉంటాడు. అందులో ఒకటి మనం ఇందాక మన యేసుప్రభు వారు చెప్పినటువంటి ఉపమానము ఏమిటది? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. దాన్ని సూచించినట్టుగా అన్నట్లుగా ఉంటుంది చూడండి. నాటుటకు నాటబడిన దానిని పెరికివేయుటకు. ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయంలో 2వ వచనం. పుట్టుటకు చచ్చుటకు, నాటుటకు నాటబడిన దాన్ని పెరికివేయుటకు ప్రతిదానికి సమయం ఉంది. అది మన సమయం కాదు, దేవుడి సమయం. దీన్ని పీకే 3 సంవత్సరాలు అయింది, మన సమయం కాదు. ఈ సమయం అంతా కంట్రోల్లో ఎక్కడ ఉందంటే దేవుని చేతిలో ఉంది. కాబట్టి మనము 11వ వచనం చూసినట్లయితే,
దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తము ఆయన నియమించి ఉన్నాడు. మనం సొంత ఆలోచనలతో అటు ఇటుగా అనుకుంటూ ఉంటాం. మంచి జరిగితే ఒకలాగా ఆలోచనలు ఉంటాయి, చెడు జరిగితే ఇంకొకలాగా ఆలోచనలు ఉంటాయి. కానీ ఇక్కడ ప్రసంగి చెప్తున్నట్టున్నాడు, దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తము ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం నందు ఉంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు. దేవుడు మనకు చాలా జ్ఞానం ఇచ్చాడు, కానీ అది దేవుడిని పరిశీలించి దేవుడి మీద స్టడీ చేసే జ్ఞానం మనకి ఇవ్వలేదు. దేవుడిని మనం స్టడీ చేయలేం, కానీ ఈ లోకంలో ప్రతిదీ కూడా స్టడీ చేసేటువంటి జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని మహింపరిచేటువంటి జీవితములో పాత క్రొత్త అనేటువంటిది లేదు. సమయం అనేటువంటిది ఆయన కంట్రోల్లో ఉంది. కేవలము మన మనసు ఏమై ఉన్నది, మన విధేయత ఏమై ఉన్నది, మన విశ్వాస స్థితి ఏమై ఉన్నది, మనల్ని మనం పరీక్షించుకోవాలని దేవుడు ఈ సందర్భంగా మనలను తట్టి అడుగుతూ ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని హృదయంలో పరిశోధించడు ఆ దేవుని సన్నిధానంలో నిజ పశ్చాత్తాపంతో క్రొత్త సంవత్సరంలో ప్రవేశించి మరి మేలైనటువంటి విధంగా మరింత దగ్గరయ్యేటువంటి విధంగా మన క్రైస్తవ సాక్ష్యాన్ని కలిగి ఉండేలాగున దేవుడు మనందరినీ బలపరచుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. కూర్చుందాం.